విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనము హ్యావ్ టు అనే స్ట్రక్చర్లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్లో హ్యావ్ టుని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకోవడం జరిగింది. మీరు అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అంటాం చూడండి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని హ్యావ్ టు తీసుకొని వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. అయితే ఐయుది అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ టు వస్తుంది, హీ షీట్ వస్తే హ్యాస్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. ఐయుది వస్తే హ్యావ్ టు, హీ షీట్ వస్తే హ్యాస్ టు. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందంటే హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. రైట్. మరి ప్రశ్నించడం ఎలా అంటే హ్యావ్ టు అనే టాపిక్లో ప్రశ్నలు అడగాలంటే డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. ఇప్పుడు ఒక 4 సబ్జెక్టుల చేత ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ 2 విద్యార్థులు ఉన్నారు, కిషోర్ అండ్ శివ. వీళ్ళు ఈ 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో చూపిస్తారు, ఒకసారి వినండి. యూ అనే సబ్జెక్ట్ పైన ప్రశ్న అడుగు బాబు. Do you have to learn English? Yes, I have to learn English. అంటే నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అంటుండు. ఈయనేమంటుండు, ఎస్ నేర్చుకోవాల్సి ఉంది అంటుండు. దే, Do they have to learn English? Yes, they have to learn English. హీ, Does he have to learn English? Yes, he has to learn English. షీ. Does she have to learn English? Yes, she has to learn English. ఈయన 4 ప్రశ్నలు అడిగాడు. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. యూ అండ్ దేకేమో డూ వాడిండు, హీ షీట్లకేమో డస్ వాడాడు. ఇప్పుడు నో చెప్పడం ఎలాగో నేర్చుకోండి. మీరు అడగండి, మీరు నో చెప్పండి. Do you have to learn English? No, I do not have to learn English. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉందా అంటే లేదు అంటుండు, నేర్చుకోవాల్సి లేదు అంటుండు. దే, Do they have to learn English? No, they do not have to learn English. హీ, Does he have to learn English? No, she does not have to learn English. హీ అన్నాడు. హీ, ఓకే. షీ ఇప్పుడు Does she have to learn English? No, she does not have to learn English. రైట్. సో మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అంటే హ్యావ్ టు అనే టాపిక్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసిరెడ్డి. నమస్కారం.